దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని వృధాగా చేసుకుంటే వారికి మరలా అవకాశం రానే రాదని ఇక్కడ అబ్రహాం గారు చెప్తూ ఉన్నారు. అందుకని యాతన పడుతున్న అయ్యో! అప్పుడంటున్నాడు, అయ్యో! ఉపదేశము నేనెట్లు త్రోసివేశాను. నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించాను. నా బోధకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యమునకును లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు. అప్పుడు నీ వంక చూసేవారెవరు కూడా ఉండరు. అగ్ని జ్వాలలలో యాతన పడతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడి వలె బహుగా సుఖపడితే నాకేం తక్కువలే, నాకేం కొదువులే, నేను బాగానే ఉన్నాను, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నేను బాగానే తింటూ ఉన్నాను, నేను బాగానే సంపాదించుకున్నాను, నేను బాగానే భవనాలు కట్టుకున్నాను అని దేవుని మాటలు త్రోసివేస్తే, దేవుని బోధకుల మాటలు తృణీకరిస్తే, దేవుని బోధకుల మాటలు, సేవకుల మాటలు చెవిని పెట్టకుండా ఉంటే, వినకుండా ఉంటే, ధనవంతుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో, ఆ విధంగానే ఈ కాలంలో కూడా మనం కూడా అనవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు ఎంత కేకలు వేసినా, ఎలాంటి ప్రయత్నాలు చేసినా, ఈ ధనవంతుడు తప్పించుకోవడానికే అవకాశం లేదు సరేనా, తన సహోదరులు ఉన్నారంట. తన సహోదరులు కూడా ఆ విధంగానే జీవిస్తూ ఉన్నారంట. వారి కొరకైనా ఈ లాజరును పంపమని అడుగుతూ ఉన్నాడు. అక్కడ బోధించేవారు చాలామంది ఉన్నారు. వారి మాటలు వింటే ధన్యులు. వారి మాటలు వినకపోతే నీ వలెనే నీ సహోదరులు కూడా నీ వద్దకే వచ్చి యాతన పడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ జీవిత యాత్రలో మనం ఎన్ని సంపాదించినా, మనం ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత అందమున్నా, ఎంత మరి ఆ పదవులు ఉన్నా, ఎలాంటి మరి గౌరవ సంప్రదాయాలు ఉన్నా, ఎలాంటి ఆస్తిపాస్తులు, అంతస్తులు మనము సంపాదించుకున్నా, దేవుని ఎరగక ఉంటే ఈ ధనవంతుడి వలె యాతన పడతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేనేం చేశానులే, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నేనేం ద్రోహం చేశాను అనంటే, జక్కయ్య విషయంలో మనం ఆలోచన చేస్తే, అతడు ఉద్యోగ రీతిగా లంచాలు పుచ్చుకున్నాడు. అది పాపమే. పేదవారి సహితము కూడా జాలి పడకుండా వసూలు చేసేదానికంటే రెట్టింపు వసూలు చేసేవాడు. బెదిరించేవాడు, భయపెట్టేవాడు. అలా సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా ధనము సంపాదించుకున్నటువంటి జక్కయ్య అనేటువంటి ఈ ధనవంతుడు ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తూ ఉన్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నెడల అతనికి నాలుగంతలు మరలా చెల్లిస్తానని ప్రభువుతో చెప్పాడు. ఈ ధనవంతుడు అలా చెప్పినటువంటి వ్యక్తి కాదు. ఈ లాజరు వెళ్ళినప్పుడు, ఈ లాజరును చూసినప్పుడు అసహ్యించుకుని, చేదరించుకుని, నా బల్ల మీద నుండి పడినటువంటి రొట్టె ముక్కలు కూడా నీవు తినటానికి అర్హుడవు కాదు అన్నటువంటి ధనవంతుడు. బహుగా సుఖపడినటువంటి ధనవంతుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అగ్ని జ్వాలలలో యాతన పడుచు ఉన్నాడంట. నాలుకను తడపటానికి లాజరు ఆ చిటికెన వేలు నీటిలో ముంచి ఒక్క బొట్టు నా నాలుక మీద వేయటానికి పంపించమని అడుగుతూ ఉన్నాడు. సాధ్యమా అది? అది అసాధ్యము. ఈ భూమి మీద ఉండగా అయితే జక్కయ్య ఎలాగూ ధనవంతుడై అన్యాయస్తుడిగా, పాపిగా జీవించినటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభుని చూడాలనేటువంటి ఆశ కలిగినప్పుడు
యేసు ప్రభుని చూడాలి అనుకున్నాడు గానీ, దేవుడు ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనక చూడటమే కాదు మాట్లాడాడు. మాట్లాడటమే కాదు తన ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వెళ్ళటమే కాదు ప్రేమించాడు. తన కుటుంబాన్ని రక్షించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఇలాంటి రక్షణలోనికి మనం రావాలి. దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మాటలు వినాలని ఆశ కలిగినప్పుడు గాని, దేవుని చూడాలని ఆశ కలిగినప్పుడు గాని, దేవుని ఒక ఆహ్, నీతి రాజ్యం ఉన్నదని, పరలోక రాజ్యం ఉన్నదని, దేవుని బోధకులు, సేవకులు అనేక చోట్ల చెప్పినటువంటి మాటలను విన్నప్పుడు నమ్మి, నిజముగా సృష్టికర్త అయినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు యేసయ్యని నమ్మి, నా పాపాలు క్షమించేవాడు, నా దోసలు క్షమించేవాడు, నన్ను ప్రేమించేవాడు. ఇంకొక మాటను మనం చదువుకుంటే లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే, అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది మనకి. ఆ స్త్రీకి వీళ్ళు ఒక పేరు పెట్టారు. 36వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయననడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఎవరంటే ఈమె? ఏ ఎస్తేరమ్మో, ఏ రూతమ్మో, ఏ మార్తమ్మో, ఏ మరియమ్మో, ఏ సువార్తమ్మో ఈ పేర్లు లెవ్వు ఆమెకి. ఆమె పేరేంటంటే పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నాడని తెలుసుకొని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఏం చేసింది ఈవిడ? ఈవిడ పాపాత్మురాలు. మంచి వ్యక్తి కాదు. మంచి స్త్రీ కాదు ఈమె. పాపాత్మురాలు. ఆవిడ పేరే పాపాత్మురాలు. ఎవరు రానిస్తారండి? ఎవరు రానిస్తారు? ఎవరు రానివ్వరు. ఎవరు సహవాసం చేయరు. ఎవరు కూడా మాట్లాడరు. ఎవరు కూడా ఇష్టపడరు. నేను పాపాత్మురాలినని గ్రహించింది. ఆమె మీద ఆమెకే అసహ్యత కలిగింది. ఏ విధము చేతనైనా నా పాప జీవితాన్ని నేను విడిచిపెట్టాలి. నేను మంచి వ్యక్తిగా మార్చబడాలి. నేను మంచిదాన్నని అనిపించుకోవాలి అని ఆమె తాపత్రయముతో ఆ కార్యాన్ని బట్టి ఇక్కడ జరిగినటువంటి మాటలను మనము గమనిస్తే భోజనానికి పిలిచినటువంటి వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు. అమ్మో! ఈ పాపాత్మురాలు ఏంటి నా ఇంటికొచ్చింది. నా ఇంటికొచ్చి యేసయ్య పాదాలు కడుగుతూ ఉంది. యేసయ్య పాదాలు ముట్టుకుంటూ ఉంది. యేసయ్యను ముట్టుకుంటూ ఉంది. అయ్యో! ఈ ఘోరమైనటువంటి ఈ పరిస్థితి నా ఇంట్లో జరుగుతుందేంటి? అయ్యో! ఈ పాపాత్మురాలు ఎందుకొచ్చింది? ఈ పాపాత్మురాలు ఎందుకొచ్చింది? ఈ పాపాత్మురాలు నా ఇంట్లోకి ఎందుకొచ్చింది అని తను అసలు ఈయన ఎందుకు ముట్టుకోనిస్తూ ఉన్నాడు? ఈయన ప్రవక్త కదా! అసలు ఈ ముట్టుకున్నటువంటి స్త్రీ ఎవతో ఎలాంటిదో ఎరిగి ఉంటాడే. వద్దు, వద్దు, వద్దు పాపాత్మురాలు నన్ను ముట్టుకోవద్దు అనవలసిందే అసలు. ఎందుకు ఈయన మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఈయనేమి మాట్లాడటం లేదు? ఎందుకు ఈ పరిస్థితిని అంగీకరించాడు? అని తనలో తాను అనుకున్నాడంట. తనలో తాను అనుకున్నాడంట. తనలో తాను అనుకున్నాడు. వెంటనే యేసు ప్రభువారు అంటూ ఉన్నారు. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమన్నాడు. అప్పుడు యేసు అంటూ ఉన్నాడు. అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయు లేకపోయెను గనుక అతడు వారిద్దరినీ క్షమించేశాడు. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమిస్తాడో చెప్పు అని అడిగాడు. అందుకు సీమోన్ అంటూ ఉన్నాడు. అతడెవనికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా,
ఆయన అంటూ ఉన్నాడు, "నీవు సరిగా యోచించితివని" అతనితో చెప్పి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, "ఈ స్త్రీని చూచుచున్నావే? నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్యలేదు గాని, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని, ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను." దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎవనికి కొంచెముగా క్షమించబడును, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన, "నీ విశ్వాసం నేను రక్షించును, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను." దేవుని స్తోత్రము. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి! ఎంత ప్రేమమయుడండి! ఎంత కృపామయుడు! ఎంత కనికరము కలిగినటువంటి దేవుడు! యేసయ్య విస్తారమైనటువంటి పాపములు చేసిందేమో, ఆమె విస్తారముగా ప్రేమించింది. ఆ పాపమునంతా కడుగుకొన్నది, కన్నీరు కార్చింది, నా పాదాల మీద పడింది, నా పాదాలు కన్నీళ్లతో తడిపింది, ఆమె హృదయానంతటిని కూడా కుమ్మరించుకున్నది, ఆమె బాధంతా నాతో విన్నవించుకున్నది. ఆమె మొర నేను విన్నాను, ఆమె బాధను నేను చూశాను, ఆమెలో ఉన్నటువంటి పశ్చాత్తాప హృదయమును నేను చూశాను. అందుకనే విస్తారముగా పాపములు చేసిందేమో, విస్తారమైనటువంటి పాపములు నేను క్షమిస్తూ ఉన్నాను. నేను క్షమిస్తూ ఉన్నాను. నేను క్షమిస్తూ ఉన్నాను. విస్తారమైనటువంటి పాపలను నేను క్షమించాను. సమాధానం గలదానవై వెళ్ళమ్మా అని ఆ స్త్రీతో చెప్పబడినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఈ స్త్రీ పేరేంటండి? పాపాత్మురాలు. ఆ జక్కయ్య పేరు కూడా పాపాత్ముడు. పాపి అయినటువంటి వాని ఇంటికి బస చేయడానికి వెళుతూ ఉన్నారని సణుగుకున్నారంట. ఇక్కడ కూడా చనుగుకున్నారు. అమ్మో! పాపాత్మురాలు నా ఇంటిలోనికొచ్చింది. పాపాత్మురాలు, ఈ పాపాత్మురాలు నా ఇంటిలోనికి వచ్చింది. పాపమంతా కూడా నన్ను అంటుకుంటుంది, నా కుటుంబానికి అంటుకుంటుంది అని అసహ్యంతో, ద్వేషంతో తనలో తాను అనుకున్నాడు. అమ్మో! ఈమె పాపాత్మురాలు నా ఇంటిలోనికొచ్చింది అని తనలో తాను అనుకున్నాడు. హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడు, నిన్ను నన్ను కూడా పరిశీలన చేసే దేవుడు, నీ పాపాలు నా పాపాలు క్షమించే దేవుడు, నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, నిన్ను నన్ను ఓదార్చే దేవుడు, నిన్ను నన్ను ఆదరించే దేవుడు. ఆయన ఎవరిని విడిచిపెట్టడండి. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు అని ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు ఎంత మాత్రమును కాదు. అన్యాయస్తుడైనటువంటి జక్కయ్యను ప్రేమించి తన ఇంటికి రక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేదలాజరైనటువంటి ఆ వ్యక్తి అలాంటి దీన స్థితిలో తినటానికి ఆహారం లేక, తాగటానికి నీళ్లు లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి వస్త్రాలు లేక, ఎవరు పలకరించేవారు లేక, ఓదార్చేవారు లేక, తన బాధను అర్థం చేసుకునేవారు లేక, ఎంతగానో దేవునికి మొరపెట్టుకొని, ప్రభువా నన్నెప్పుడు పిలుచుకుంటావు? ఈ బాధలు నాకెప్పుడు తీరిపోతాయి? నీ దగ్గరకు వచ్చి నేనెప్పుడు సుఖపడతాను? నీతో కలిసి ఎప్పుడు సంతోషపడతాను? ఎప్పుడు ఆనందిస్తాను? నన్నెప్పుడు పిలుస్తావయ్యా? అని పిలుపు కోసం ఎదురు చూసినటువంటి దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తన ఆత్మను తీసుకుని మోసుకుని వెళ్ళినాయని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. అయితే ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు కానీ ఆ సుగంధ ద్రవ్యములతో, ఆ గంధపు చెక్కలతో, మరి సువాసన కలిగినటువంటి పుష్పములతో అలంకరించి తన దేహాన్ని తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. కానీ చనిపోయిన తర్వాత కూడా తనకు కలిగినటువంటి ఆ మర్యాద,
తనకు చేసినటువంటి ఆ కార్యములు ఎంతో ఘనముగా ఆ శవాన్ని తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ తిన్నగా పాతాళమునకు వెళ్ళాడని ఇక్కడ వ్రాయబడి ఉంది. పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడని ఇక్కడ వ్రాయబడి ఉంది. లాజరు అయితే చనిపోగానే దేవదూతలు వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళినట్లుగా, అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నట్లుగా, ఆయన సుఖ సౌఖ్యములతో సంతోషముగా, ఆనందంగా అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు అనేటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం ఎలా ఉందాం మరి? ధనవంతుడి వలె పాతాళములో ఉందామా? దరిద్రుడైనటువంటి లాజరు వలె అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉందామా? లేక ఇక్కడ వ్రాయబడినటువంటి ధనవంతుడు, తినుము, త్రాగము, సుఖించుమన్నటువంటి ధనవంతుడు ఆ రాత్రిలోగానే తన ప్రాణమును కూడా పోగొట్టుకు ఉన్నాడు. తిన్నగా పాతాళమునకు వెళ్ళాడు. ఈ ధనవంతుడి వలె అయ్యో! ఉపదేశమును త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపునట్లు తృణీకరించాను. నా బోధకుల మాట నేను వినకపోతిని. నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుట కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు. ఆ సమయం రాకముందే ధనవంతుడి వలె పాతాళములోనికి వెళ్ళిపోక ముందే జక్కయ్య వలె పశ్చాత్తాప హృదయం కలిగి మన పాపాలను ఒప్పుకుందాము. జక్కయ్య వలె ప్రభుని చూడాలని ఆశించాడు. యేసు ప్రభుని ఎరిగినటువంటి వారు ఎంతోమంది ఉండవచ్చు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన వారలారా, యేసయ్య ఎవరో నీకు తెలియకపోవచ్చు కానీ, ఈ వాక్యం వింటూ ఉండగా యేసయ్య ఎవరో తెలుసుకో. ఆ నిత్య జీవ మార్గమునకు మార్గమైనటువంటి దేవుని నమ్ము. జక్కయ్య వలె యేసయ్యను చూడాలి అని ఆశించు. యేసయ్య నాతో మాట్లాడాలి అని ఆశించు. అడుగు. తప్పనిసరిగా జక్కయ్యతో మాట్లాడినటువంటి దేవుడు నీతో మాట్లాడతాడు. నీ ఇంటికి వస్తాడు. నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. నీ వ్యాధి బాధలు తీరుస్తాడు. నీ బలహీనతలను ఆయన పోగొట్టి బలవంతులుగా ఆయన సాక్షులుగా నిలబెడతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీవే స్థితిలో ఉన్నావో, నీవే స్థితిలో పడిపోయి ఉన్నావో, ఎలాంటి బలహీనతలతో ఉన్నావో, ఎలాంటి సమస్యలతో ఉన్నావో, ఎలాంటి వేధింపులు కానీ, ఎలాంటి నిందలు, అవమానాలు, మనవారే మనల్ని నిందిస్తారు, మనవారే మనలను అవహేళన చేస్తారు. ఒక సహోదరుడు ఫోన్ చేసి, మా తండ్రి గారు ఉండగా మేమెంతో ధనవంతులమండి. మా తండ్రి గారు ఎన్నో ఉపకారాలు చేశాడండి. ఎంతోమందికి లేని వారికి సహాయం చేసి, డబ్బులిచ్చి, ఏదో ఒక వ్యాపారం చేసుకోమని, ఏదో ఒక పని చేసుకుని బ్రతకమని చెప్పి చాలా మందిని పైకి తీసుకొచ్చాడండి మా నాన్నగారు. మా అమ్మగారు అమాయకురాలండి. అలా ఎందుకు ఇస్తావన్నావు? అలా ఎందుకు ఇవ్వాలి? మన పరిస్థితి ఏంటి? మనకి పిల్లలున్నారు. మన రూపాయి మనం కూడబెట్టుకోకుండా ఉంటే ఎలాగా? అన్నటువంటి మాటలు మాట్లాడేటువంటి జ్ఞానము లేనటువంటి తల్లి. తండ్రి ఉన్నంత కాలము సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా ఇరుగు పొరుగు వారికి ఇచ్చి ఏమీ లేకుండా చనిపోయాడంటండి. చనిపోయిన తర్వాత 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. నలుగురికి కూడా వివాహాలు జరగకుండా వయస్సు మీరిపోయిన, ఒకరికి 35 సంవత్సరాలు, ఒకరికి 30 సంవత్సరాలు, ఒకరికి 27, ఒకరికి 25 అలా యుక్త కాలంలోనికి వచ్చినటువంటి బిడ్డలు. కష్టపడటానికి వెళితే అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారంట. మీకేమీ లేదు. వీళ్ళ దగ్గర ఆ కూలి పని చేసినటువంటి వారే వీళ్ళను అపహాస్యం చేస్తూ ఉన్నారంట. తట్టుకోలేకపోతున్నాను అక్కగారు.
సిస్టర్ గారు, మా తండ్రి గారు ఇలా చేశారు మాకేమీ లేకుండా. ఇప్పుడు నేను బలహీనుడినయ్యాను. నేను ఇంటికి పెద్దవాడిని. నాకు వివాహం జరగలేదు. నేను బలహీనుడినయ్యాను. నేను నడవలేని పరిస్థితి. ఏ పని చేసుకోలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా మరి నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను. ఏమీ లేని పరిస్థితిలో ఉన్నా. అద్దింట్లో ఉంటూ ఉన్నాం. సొంత ఇల్లు కూడా లేదు. ఎవరికి వివాహాలు అవ్వలేదు. సిస్టర్ గారు ప్రార్థించి మీ సాక్ష్యం విన్నాము. చాలా సంతోషంగా ఉంది. నెమ్మది కలిగింది అని సహోదరుడు చెప్పినటువంటి మాటలను బట్టి నేను ప్రార్థించాను. మీరు ప్రార్థించిన తర్వాత చాలా నెమ్మది కలిగింది. సిస్టర్ గారు ప్రార్థన చేయండి. చాలామంది అలాగూ సాక్ష్యమైనటువంటి బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి వా మా మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, ఈ ధనవంతుడు పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడు. దరిద్రుడైనటువంటి ఈ లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకుని సంతోషంగా ఉన్నాడు. అలాగే పాపాత్ములైనటువంటి స్త్రీ కూడా దేవుని దగ్గరకొచ్చి పశ్చాత్తాపపడి, పాపములు క్షమించబడి సమాధానముగా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే భోజనానికి పిలిచినటువంటి పరిచయుడు లోపల అసహ్యించుకున్నటువంటి పరిస్థితి. దేవుడు అతనిని గద్దించినటువంటి, హెచ్చరించినటువంటి మాటలను కూడా మనం వింటూ ఉన్నాము. కనుక మనము మరి ధనవంతుడి వలె తినుము, త్రాగుము, సుఖించుము అన్నటువంటి మరి వారిగా ఉండక, ధనవంతుడైనటువంటి జక్కయ్య మరి పశ్చాత్తాపంతో మారు మనసు పొంది కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి విధముగా మన కుటుంబాలు ఉండాలి. మనం ఉండాలని మరి ధనవంతుడైనటువంటి మరి ధనవంతుడు ఆ పాతాళంలో యాతన పడుతూ, నా సహోదరులున్నారు. నా సహోదరులు కూడా నా వలె ఇక్కడ యాతన పడకుండా ఆ భూమి మీదకి వెళ్ళి లాజరును కొంచెం మరి బోధించమని చెప్పి అడిగినప్పుడు, అక్కడి వారు ఇక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడుండగానే ఈ భూమి మీద ఉండగానే మనము బోధకుల మాటలు విని, సేవకుల మాటలు విని, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మార్చుకుని దేవుని పాదాల దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు గనక అలాంటి రక్షకుని చెంతకు మనం వచ్చినప్పుడు మనం రక్షింపబడతాము. ఆదరణకర్త అయినటువంటి ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆదరించబడతాము. మన ప్రతి ఒక్క పరిస్థితిలో ఆయన ధైర్యం ఇచ్చే దేవుడు, ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన మాటల ద్వారా మనము హెచ్చరింపబడి, మనం ఈ మాటలు అనకుండా, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతే, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుట కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉందువు. ఆ పరిస్థితులు రాకముందే ఎవరైనా నీకు మేలు కలిగే మాటలు చెప్పినప్పుడు విను. వాటి ప్రకారము నీవు జీవించినప్పుడు నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగుతుంది. నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. నీ తోటి సహోదరులకు, నీ ఇరుగు పొరుగు వారికి కూడా నీవు మేలుకరంగా ఉంటావు. మేలు చేసేవాడిగా ఉంటావు. కనుక ఆ విధంగా మనం ఉండాలని మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది గనక, ఇక్కడ శాశ్వతమైనటువంటి కృపతో మనలను ప్రేమించినటువంటి దేవుని ప్రేమను మనం త్రోసివేయకుండా, ఆ ప్రేమను కలిగి ఉన్నప్పుడు మనము ఆ ప్రేమను మనం సంపాదించుకున్నప్పుడు విడువక మన ఎడల కృప చూపేటువంటి దేవుడు మనకున్నాడు. అట్టి ప్రేమ కలిగినటువంటి దేవుని కృప ప్రతి ఒక్కరికి తోడై ఉండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించి, ప్రతి ఒక్క కుటుంబానికి నెమ్మది కలిగించి, ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము కలిగించి, ధనవంతుడి వలె పాతాళంలో యాతన పడకుండా పేద లాజరు వలె అబ్రహాము రొమ్మున ఆనుకుని జక్కయ్య వలె తన కుటుంబాన్ని ఎలాగ రక్షించుకున్నాడో, ఆ విధంగా మన కుటుంబాలను రక్షించుకొని అబ్రహాము రొమ్మున మనమందరము కూడా ఆ నిత్య రాజ్యంలో మరి ఆయనతో కూడా యుగయుగాలు సంతోషించి ఆనందించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మీ హృదయములలో నీరు కట్టి ఫలింపజేసి మీ కుటుంబాలలో గొప్ప కార్యములు జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి మోక్ష మార్గం టీవీ ఛానల్ చూస్తున్నటువంటి మా ప్రేమామృతం మరి ఆ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు మరి మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో మరి ఉపయోగపడటానికి
మరి నేను ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ, మరి మనమందరమును కూడా మరి ఒకసారి కలుసుకునేంత వరకు కూడా దేవుని కృప, కాపుదల సదాకాలము తోడై ఉండి మనందరికీ కాపుదలనిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైనటువంటి ప్రేమను బట్టి, శాశ్వత కాలమైనటువంటి కృపను బట్టి ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. విడువక మేడలు కృప చూచున్నటువంటి దేవుడవు గనక ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడవు కాదు. దరిద్రుడైనటువంటి లాజరుని విడిచిపెట్టలేదు. పాపాత్మురైనటువంటి స్త్రీని నీ విడిచిపెట్టలేదు. అన్యాయస్తుడైనటువంటి ధనవంతుడైనటువంటి జక్కయ్యను నీ విడిచిపెట్టలేదు. ఎవరైనా నీ పాదముల దగ్గరకు వచ్చి నిన్ను వేడుకుంటే వారి విషయంలో నీ కార్యములు జరిగించే దేవుడవు గనక ప్రతి ఒక్కరిని కూడా నాయన నీ సన్నిధానమునకు నడిపించమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యములు జరిగించి వారు ఏమైతే అడుగుతూ ఉన్నారో, ఏదైతే ఆశిస్తూ ఉన్నారో, ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనక ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు దర్శించి ప్రతి ఒక్కరి బాధల నుంచి, ప్రతి ఒక్కరి సమస్యల నుంచి, ప్రతి ఒక్క విధమైనటువంటి వారి సమస్యల నుంచి విడుదలనిచ్చి నీ కృపామృత ధారలతో వారిని నింపి నీ ప్రేమామృతమును వారికి పంచి ఇచ్చి శాశ్వతమైనటువంటి నీ రాజ్యములో ప్రతి ఒక్కరు కూడా ఉండలాగిన కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.